చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందాడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతూ ఉంది. పోలవరం సంక్షోభంలో పడిపోయింది. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను. వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్చకు సిద్ధమైన వారు రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు కానీ, ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను. ఇది వాస్తవం. మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే, ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. కారణం ఒక్కటే, దీనిలో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో 15,000 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు. అబద్ధాలు, అసత్యాలు. ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుందని ఒకరోజు చెప్తాడు. ఒకసారి ఏదైతే అమరావతి మునగకుండా ఆ హెడ్రిక్లేటర్ నుంచి కొండవీటి వాగంతా కూడా మరి బయటికి పంపించేసి పొన్నూరంతా కూడా ముంచేసామని ఒకరోజు చెప్తాడు. ఏదైతే పోలవరం కాపర్ డ్యాం కొట్టుకుపోయిందంటాడు. తుంగభద్ర గేట్లు పనిచేయక ఖరీఫ్ పంట లేదంటాడు. అంటే వాళ్ళ ఇష్టానురీతిగా వైసీపీ నాయకులు ప్రతిరోజు అబద్ధాలు, అసత్యాలు. వాళ్ళ అవినీతి ఛానల్ ఉంది, అవినీతి పత్రిక ఉంది, వాళ్ళ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియా ద్వారా నిత్యం అబద్ధాలు చెప్పి మీలో ఒక భయాందోళన సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ రాష్ట్రంలో ఆర్ఎన్ఎస్లు 24 గంటలకి 18 గంటల పైబడి పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో ఆ 11 సీట్లు కాదు కదా ఉనికే ఉన్నదనేటువంటి మరి ఇబ్బందితో వాళ్ళు ఈ రకమైన అబద్ధాలు. నిన్న కూడా చూసాం, ఎవరైతే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నిన్న రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత వైసీపీ నాయకత్వానికి ఎక్కడ ఉంది అంటే, 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు 2019, 2024. 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి పోయిండాయి. కానీ ప్రభుత్వం మారింది. పోలవరం ముంచేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పరిపాలనలో మనందరం కూడా చూసాం. 14, 19, 5 సంవత్సరాల్లో 72% మనం పూర్తి చేస్తే మరి వాళ్ళ 19, 24, 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది 2%. ఎక్కడ 72%, ఎక్కడ 2%? ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్ట్ అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్ల అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్.
అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన.